అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 34. ఓయ్, ఏదో చెబుతాను అన్నావు, చెప్పట్లేదు. ఏం చెప్పాలి? అదే, నన్ను ఏమనరు అన్నావు. ఎందుకు? వాళ్ళకి ఏం చెప్పావు? తర్వాత చెబుతాలే. హగ్గిస్తే చెబుతా అన్నావు అంటుంటే నవ్వి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా అన్నాను కదా, సో వాళ్ళకి భయం. నన్ను వదులుకుంటే వాళ్ళు ఉండలేరు. నా కోసమైనా నీతో మంచిగా ఉంటారు అంటుంటే నవ్వింది చిన్నగా. నా గురించి వాళ్ళతో అలా ర్యాష్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటుంటే, నీ విషయంలో అలా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు బేబీ. నువ్వు వాళ్ళని ఏమన్నావని నీ మీద అంత కోపం వాళ్ళకి? ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నేను అలాగే రియాక్ట్ అవుతాను. నువ్వు తప్పు చేశావంటే నిన్ను నిందించిన దానికో అర్థం ఉంటుంది, కానీ ఏ తప్పు చేయకుండా ఎక్కడ తప్పు దొరుకుతుందా అని తప్పు పట్టే వాళ్ళని తిట్టడం ఏం తప్పు కాదులే. నువ్వేం వాళ్ళ గురించి వర్రీ అవ్వకు. బుద్ధిగా చదువుకొని ర్యాంక్ రావాలి ఈసారి. నెక్స్ట్ మాస్టర్స్ చేసి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకే శ్రీ, కానీ కొత్త కంపెనీ ఎందుకు? మీకే అంత పెద్ద కంపెనీ ఉందిగా, అదే రన్ చేసుకుంటే సరిపోతుందిగా అనింది శ్రీజ. వద్దు బేబీ, ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు. సో నా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసి నా కష్టంతో పైకి రావాలనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ కూడా ఉంటే ఇక ఎవరి మీద ఆధారపడనవసరం లేదు. ఓకేనా? ఫుల్ సపోర్ట్ నీకే శ్రీ అంటుంది శ్రీజ. ఇక కాలేజ్ రావడంతో బైక్ పార్క్ చేసి శ్రీజ వాళ్ళ ఫ్రెండ్స్తో క్లాస్కి వెళ్తే, శ్రీ బైక్ స్టాండ్ వేసి అక్కడి నుండి తన క్లాస్కి వెళ్తుండగా జీన్స్ ప్యాంట్, టీషర్ట్, షార్ట్ హెయిర్ స్టైల్గా వెనక్కి నెడుతూ క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంటే ఆమె శాండిల్ స్లిప్ అయ్యి శ్రీ మీద పడుతుండగా పట్టుకున్నాడు. అలా పట్టుకున్న శ్రీ టచ్కి తెగ ఫీల్ అయిపోతూ అతడి అందానికి ఫ్లాట్ అయ్యి చూస్తూ ఉండిపోయింది. ఆమెను సరిగ్గా నిలబెట్టి, హలో మిస్, చూసుకుని రావచ్చుగా, నేను పట్టుకోకపోయి ఉంటే కింద పడిపోయేవారు అని యాటిట్యూడ్గా చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే తినేసేలాగా చూస్తూ ఉంది శ్రీని. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అనింది ఆ అమ్మాయి. వై షుడ్ యూ సే అని యాటిట్యూడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. ఏం యాటిట్యూడ్ చూపిస్తున్నావు హీరో? నీ యాటిట్యూడ్ నాకు పిచ్చిగా నచ్చింది. ఐ లైక్ ఇట్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళింది హీరా. ఏంట్రా, శ్రీజని మీ ఇంట్లో పెట్టావంట అంటుంటే షార్ప్గా చూశాడు శ్రీ. సారీరా, ఊరికే జోక్ చేశా. ఇంకోసారి జోక్గా మాట్లాడినా ఊరుకోను అన్నాడు కోపంగా. అది సరే కానీ ఆ అమ్మాయి ఎవర్రా నీతో ఏదో మాట్లాడుతుంది? ఐ డోంట్ నో, సడన్గా వచ్చి నాకు తాకి పడబోతుంటే పట్టుకున్నాను అంతే అంటుంటే, రేయ్, నీకు ఇంకో విషయం చెప్పనా? ఒకసారి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకో అనగానే తలదిప్పి చూశాడు శ్రీ. టీషర్ట్, షార్ట్ స్కర్ట్లో కనిపిస్తున్న అమ్మాయిని చూసా. ఏంటి, ఆ అమ్మాయిని వీడు లవ్ చేస్తున్నాడ్రా? రేయ్, చేస్తే మంచి అమ్మాయిని లవ్ చేయాలి, కానీ అలాంటి అమ్మాయిలు మనకెందుకురా? చూస్తుంటేనే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎలాంటిదో. తనని లవ్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్యూచర్ అర్థం కావట్లేదా? మీకంటే పద్ధతి గల అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారండి. అలాంటి పద్ధతి గల అమ్మాయిలు ఎక్కడ దొరకాలి అన్నాడు శ్రీ ఫ్రెండ్. పోరా నీ కర్మ అంటూ లోపలికెళ్ళాడు శ్రీ. ఇక కాసేపు అమ్మాయిలకు లైటింగ్ కొట్టుకొని క్లాస్కెళ్లారు శ్రీ ఫ్రెండ్స్. ఇక్కడ వరద్ అంకుల్. ఏం చేస్తున్నాడ్రా వాడు? ఎవరా అమ్మాయి? దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు? అసలేమనుకుంటున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. 10 డేస్ టైం ఇచ్చాడు వాడికి. ఆలోపు ఆమె నచ్చకపోతే ఇంట్లో నుండి పంపించేస్తానని చెప్పా. కానీ నాకు నచ్చకపోయినా వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అదేం మందు పెట్టిందో ఏంటో దానికి అలా అడక్ట్ అయిపోయాడు. నా కూతురేమో చేసుకుంటే శ్రీని తప్ప ఎవరిని చేసుకోనని కరాఖండిగా చెప్పేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చేసేదేముంది, 10 డేస్లో నాకు నచ్చలేదని చెప్పేద్దాం. చెబితే నీ కొడుకు అలాగే ఊరుకుంటాడు మరి అన్నాడు వరదంకుల్. మరేం చేస్తాంరా, వాడు చిన్న పిల్లాడేం కాదుగా నచ్చజెప్పడానికి అన్నాడు వ్యాస్. ఊరుకున్నాడా? సరే సరి, లేకపోతే నువ్వు ఊ అను, దాన్ని కిడ్నాప్ చేసేద్దాం అంటుంటే ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు వ్యాస్. ఏం మాట్లాడుతున్నావురా? కిడ్నాప్ చేయడం ఏంటి? అవునరా, దాన్ని కిడ్నాప్ చేస్తే ఏ గొడవ ఉండదు. నా కొడుకుని తక్కువ అంచనా వేస్తున్నావా? నువ్వు కిడ్నాప్ చేస్తే చేతులు కట్టుకొని ఊరుకోవడానికి? ఇక్కడి నుండి దుబాయ్ పార్సల్ పంపిస్తే ఏం చేస్తారా? నువ్వేం మాట్లాడుతున్నావురా?
జరిగేదే మాట్లాడుతున్నాను. ఈ 10 రోజులు చూద్దాం. ఎలాగో మాట వినడు అని అర్థమైంది కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు యాక్టింగ్ చేయి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటుంటే నువ్వు చేసేది తప్పేమో అనిపిస్తుందిరా. వాడికి మంచిగా చెబుతాం. హలో, అసలు నువ్వు వాడి తండ్రివేనా? అలా మాట్లాడుతున్నావు? వాడి గురించి తెలిసి కూడా నీకు అర్థం కావట్లేదారా? వాడికి దాని పిచ్చి పీక్స్లో ఉంది. సో నేను చెప్పినట్లు చెయ్యి. తర్వాత నీకే తెలుస్తుంది అంటుంటే సరే అని తలూపాడు వ్యాస్. ఇక్కడ శ్రీ కాలేజ్ అయిపోయి ఇంటికి బయలుదేరుతుండగా శ్రీజ బయట వెయిట్ చేస్తున్న శ్రీని చూసి హాయ్ అంటూ చెయ్యూపుతో పరుగున వస్తుంటే ఒక్కసారిగా ఎదురుగా ఉన్న హీరాకి డ్యాష్ ఇచ్చింది. శ్రీజ అయ్యో సారీ చూసుకోలేదు అనింది. హీరా కోపంతో యూ ఇడియట్, కళ్ళు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నావా? అలా వచ్చి డ్యాష్ ఇస్తున్నావు, యూజ్లెస్ ఫెలో అని తిడుతుంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అర్థమైన శ్రీ దగ్గరికి వచ్చి ఏంటి గొడవ అన్నాడు. తల తిప్పి శ్రీని చూసింది హీరా. బాబోయ్ ఏమున్నావురా, చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తుంది. హే యూ, ఎటు చూస్తున్నావు అంటూ చిటికేశాడు. ఆ సౌండ్కి తేరుకొని చూడండి సార్ నన్ను ఎలా డాష్ ఇచ్చుకుంటూ వెళ్తుందో అనింది హీరా. తను కావాలని ఇవ్వలేదుగా, చూడకుండానే నిన్ను తాకింది, అందులో తప్పేముంది? అయినా సారీ కూడా చెప్పిందిగా, ఎందుకలా అరుస్తున్నావు అంటుంటే మీరేంటి సార్ దానికి సపోర్ట్ చేస్తున్నారు అనింది శ్రీజని చిరాగ్గా చూస్తూ. ఏయ్ దాన్ని దీన్ని అంటున్నావు, స్టూపిడ్, సెన్స్ లేదా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అన్నాడు శ్రీ. తనని ఎలా అంటే మీకేంటి అనింది పొగరుగా. అది నా పిల్ల, నా పిల్లని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాట్లాడడానికి టంగ్ లేకుండా చేస్తాను అని స్ట్రాంగ్గా చెప్పి దా బేబీ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి వెళ్ళాడు శ్రీ. వెళ్తున్న వాళ్ళని కసిగా చూస్తూ అది నీ లవరా? ఇంత హ్యాండ్సమ్గా అయినా బాగానే వలలో వేసుకుంది. దాన్ని ఏం చూసి లవ్ చేశాడో, చూడ్డానికి పూర్ గల్లా ఉంది. అయినా మంత్రి కూతుర్నే అవమానిస్తావా, చెబుతా నీ పని అనుకుంటూ విసిరిగా డ్రైవర్ కార్తీ అంటూ ఇంటికెళ్ళింది హీరా. డాడ్ అంటూ అరిచినట్లే పిలిచింది. ఏంటి బేబీ అలా అరుస్తున్నావు? నేను పిలుస్తుంటే అరిచినట్లు వినబడుతుందా? అవును బేబీ. డాడ్. సరే సరే చెప్పు, ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు? నా కాలేజ్లో నాకు అవమానం జరిగింది. ఏమైంది? ఒకడు ఏం చేశాడో తెలుసా అంటూ మ్యాటర్ మొత్తం చెప్పింది హీరా. నేను అతను ఎవరో కనుక్కుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు బేబీ. వాడిని ఎలాగైనా నా కాళ్ళ దగ్గరికి రప్పించు డాడ్, అప్పుడే రిలాక్స్ అవుతాను. ఓకే ఓకే నేను తెలుసుకుంటానే చెప్పాను కదా, టెన్షన్ పడకు అంటుంటే విసురుగా తన రూమ్కి వెళ్ళింది హీరా. కాలేజ్లో అందరి ముందు నన్ను అవమానిస్తావా, చెబుతా నీ పని అనుకుంటూ ఆమె కోపాన్ని హ్యాంగింగ్ మీద చూయించింది హీరా. ఎందుకు శ్రీ తనతో గొడవ, సైలెంట్గా ఉంటే సరిపోతుందిగా. ఎవరేమన్నా సైలెంట్గా కూర్చుంటావా? లాగిపెట్టి ఒక్కడి పీకాలి కానీ. ఆమె అలా మాట్లాడుతుంటే బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు? నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే తనకు పడిన క్లాస్ నీకు పడుతుంది, పద అంటూ బైక్ని స్టార్ట్ చేశాడు. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఇటెక్కడికి? ఒక మంచి సినిమా రిలీజ్ అయింది, చూసి ఇంటికెళ్దాం. సినిమాకా? వద్దు బాబు, ఇంటికి తీసుకెళ్ళు. నేను ఫిక్స్ అయ్యాక నో ఛాన్స్, సినిమాకి వెళ్ళాల్సిందే. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా శ్రీ, వాళ్ళతో వెళ్ళు, నేనెందుకు అనగానే షార్ప్గా చూపు చూశాడు. ఇక మౌత్ మ్యూట్ చేసుకొని కూర్చుంది శ్రీజ. ఓయ్ దగ్గరగా జరుగు. ఇంకెంత దగ్గరికి జరగాలి? ఇప్పుడు చాలా రష్గా ఉంది శ్రీ, అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు. నాకు భయం బాబు. జరుగుతావా నేనే తెచ్చుకోవాలా? నువ్వే తెచ్చుకుంటావా? ఎలా తెచ్చుకుంటావు అనగానే సడన్గా బ్రేక్ వేశాడు. వెళ్ళి బంకలా అతుక్కుపోయింది అతనికి. ఇలా అన్నాడు. ఓయ్ ఏంటి ఈ తుంటరి వేషాలు అని మూతి బిగించింది శ్రీజ. శ్రీ మిర్రర్ నుండి చూసి అలా పెట్టి టెంప్ట్ చేయకే, నీకే కష్టం అన్నాడు కన్ను కొట్టి. అతడి మాటలకి బుగ్గలు కెంపులైతే కళ్ళు కిందకి దించింది సిగ్గుతో. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.